మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఏ డెస్టినీ నెంబర్ ఉంటే బాగుంటుంది? ఇది మన చేతుల్లో ఉండదు. ఏ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ వైబ్రేషన్ ఉంటే బాగుంటుంది? ఇది మన చేతుల్లో ఉండదు. మేడం మీరు 7 చాలా బాగుంటుందని చెప్తున్నారు కదా, మాకు 7 బాగాలేదు కదా, ఇది మన చేతుల్లో లేదు. మేడం 4, 13 బాగుంటాయి అంటారు, మాకు బాగాలేదు, ఇది మీ చేతుల్లో లేదు. నెంబర్లు బాగాలేక కాదండి, ఇదంతా నెంబర్లు బాగాలేక కాదు, చెప్తాను కదండి. నెంబర్ ఒకటే ఉంటుంది. 4లో అద్భుతంగా అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళగలిగిన వ్యక్తి ఉన్నప్పుడు, అదే 4లో సంపాదన లేని వ్యక్తి ఉంటున్నాడు. ఒక 4లో ఫారిన్ వెళ్ళి ధనాన్ని సంపాదించుకుని ఫ్యామిలీ స్టేటస్ని పెంచగలిగే వ్యక్తి ఉన్నప్పుడు, అదే 4లో తను ఏమీ సంపాదించడం చేతకాక జీవితాన్ని చాలించుకునే వ్యక్తులు కనపడతారు అందులో. ఇక్కడ చాలామందికి తెలియని విషయం అండి, 4 = 13 అవ్వదు, 13 = 22 అంతకంటే కాదు, 22 = 31 కానే కాదు. ఆ మాటకి వస్తే 1 = 10 కాదు, 10 = 19 కాదు, 19 = 28 కాదండి. కొన్ని అద్భుతమైన కాంబినేషన్స్ ఉంటాయండి. ఉదాహరణకి 28న ఒక వ్యక్తి పుట్టాడు అనుకుందాము. 28న పుట్టిన వ్యక్తి 10వ నెలలో పుట్టాడు అనుకుందాము. మనం లెక్కలు వేసుకున్నట్లుగా 28 కలిపితే 10 అయింది కదా అంటే ఇక్కడ ఈ లెక్క సరిపోయింది కదా, మిగతా లెక్కలు తెలియాలి. అతను పుట్టిన సంవత్సరము 1955, 1964, 1973 అయితే లెక్కలు ఒకలాగే ఉంటాయా? అస్సలు ఉండవండి. 55లో ఒక లెక్క ఉంటుంది, 64లో ఒక లెక్క వస్తుంది, 73 ఒక లెక్క వస్తుంది. అందుకే నేను ఏ నెంబరు కూడా నెలలో వచ్చేదాని పర్యాయ లెక్కలకి సరిపోదు. 1 అంటే 1, 10 అంటే 10, 28 అంటే 28 అనండి. వీటిని కలిపేసుకోవటం వల్ల మన కంట్లో చాలా విషయాలు కనపడకుండా మాయమైపోతాయి. మెయిన్ ఇష్యూస్ ఏవి కూడా బయటికి రావండి. అందుకే లెక్క వేసేటప్పుడు మీరు 19 అయితే 19 అనే వేసుకోండి. నేను ఎప్పుడూ కూడా మీరు 5వ తారీఖున పుట్టారు, 5, 14, 23 మీ లక్కీ నెంబర్లు, మీకు పచ్చ కలిసి వస్తుంది, పచ్చ రంగు మీకు బుధవారం కలిసి వస్తుంది, మీకు ఎమరాల్డే పెట్టుకోవాలి, ఇలా నేను చెప్పను అనమాట. 5కి ఎమరాల్డ్ సరిపోకపోవచ్చు, 5కి పచ్చ రంగు పడకపోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ 5 మీకు పాజిటివ్ నెంబర్గా వస్తే మీకు పచ్చ పడుతుంది. దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ అందుకే అంటానండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎనాలిసిస్ జరగకపోతే మీకు సరైన పేరు ఇవ్వటం కుదరదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎనాలిసిస్ సరిగ్గా కుదరకపోతే మీకు పేరులో అక్షరం ఎక్కడ ఎలా ఉండాలి తెలియదు. మీ డేట్ ఆఫ్ బర్త్లో లెక్కలు నాకు తెలియకపోతే మీ పేర్లో మొట్టమొదటి అక్షరానికి ఏ వాల్యూ ఉంది, పని చేసే వాల్యూ అండి, మనం అనుకునే వాల్యూ కాదు, పని చేసే వాల్యూ ఏది ఉంది తెలియదు కాక తెలియదు. చాలామంది అంటారండి న్యూమరాలజీ డెడ్ ఈజీ అండి, ఎవరమైనా నేర్చుకోవచ్చు, ఎవరమైనా వచ్చి చెప్పేసేయచ్చు. ఎస్, క్యారీ ఆన్, గో అహెడ్. నిలబడరే, నిలబడాలి కదండి. ఎక్కడ నిలబడుతున్నారు? మనం ఒక పుస్తకాన్ని ఆధారంగా చేసుకుంటే 2 ఏళ్ళు ఉందాం, 3 ఏళ్ళు ఉందాం, మ్యాక్సిమం 7 ఏళ్ళు ఉందాం, తర్వాత ఏం చెప్తారు మీరు? ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే డేట్ ఆఫ్ బర్త్స్ రోజు రోజుకి మారుతూ ఉంటాయి తప్ప ఎప్పుడవో అలా ఫిక్స్ అయిపోయి రావు కదా. విచిత్రం ఏంటంటే ఒక ఇంట్లో పుట్టే సంతానానికి ఒకే పేరు వస్తుంది, రిపీటెడ్గా రావచ్చు, తప్పేం లేదు. బికాస్ వాళ్ళిద్దరికి రిలేషన్ ఉంది, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు. ఆ మాటకి వస్తే ఒక్కొక్కసారి మదర్కి సంబంధించిన పేరు, ఫాదర్కి సంబంధించిన పేరు అన్యాపదేశంగా ఈ పేరులో వచ్చేస్తుంది. అది వాళ్ళ నెంబర్స్లో ఉన్న రిలేషన్స్ని బట్టి, నెంబర్స్ ఇండికేషన్స్ని బట్టి పేర్లు రిపీట్ అవుతాయండి. కాకూడదని ఏమీ లేదు కదండి. ఇప్పుడు నక్షత్ర పాదానికి ఒక అక్షరమే అన్నప్పుడు ఎంతమందికి ఆ అక్షరం రిపీట్ అవుతుంది, ఎంతమందికి ఆ పేరు రిపీట్ అవుతుంది? రిపీట్ అవుతాయండి, పేర్లు రిపీట్ అవ్వకుండా ఉండవు. కానీ రిపీట్ అయ్యే పేర్లలో కూడా మనకి పడినప్పుడు తీసుకోవాలి. చాలామంది మా పక్కింట్లోనే ఉందండి ఈ పేరు, మీకు పడినప్పుడు అది పక్కింట్లో ఉంటే మీకు నష్టమేంటి? ఆ కారణంతో మీరు మీ అంత బలమైన పేరుని వదిలేసుకుంటారా?
కొన్ని ఉంటాయండి, అవి మన ఎమోషన్స్ని దాటి మనని ఆలోచించనివ్వవు. అటువంటప్పుడే తప్పులు జరుగుతూ ఉంటాయి. అర్థమైంది కదండి. సో నేమింగ్ అనేది వండర్ఫుల్ ప్రాసెస్. సేమ్ టైం నేమింగ్ అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. లెక్కలన్నీ వేస్తే అద్భుతమైన పేరు మీ సొంతం. లెక్కలు వేయకుండా బద్ధకంగా ఇస్తే ఆ పేరు పెట్టుకోవడం కూడా అనవసరం నా దృష్టిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.